హాయ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే బంగాళదుంపతో రోస్ట్ కర్రీ అండి. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీల్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మనం పప్పుచారులోకైనా, పప్పులోకైనా, దేంట్లోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ అలసట లేకుండానే మనం ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు, ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. దీనికి కావాల్సింది ముందుగా మనం బంగాళదుంపలు తీసుకొని, బంగాళదుంపలు వాటిపై ఉన్న మంచిగా నీట్గా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని, దాంట్లోకి వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం దీన్ని పొట్టు తీసేసుకొని, ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న సైజులో చేసుకుందాము. రెండుగా కట్ చేసుకుందాము. బేబీ పొటాటోస్ అయితే అవసరం లేదండి, వాటితో సరిపోతుంది. లేదా పెద్దగా ఉన్నవి అయితే ఇంకా 4 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇవి చిన్నగా మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి నేను 2 కట్ చేశాను. పెద్దవి అయితే 4గా కట్ చేసుకోండి. ఈ విధంగా మనము ప్లేట్లో వేసేసుకుందాం. వీటన్నిటిని కట్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని, కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఎందుకు ఆయిల్ మనం ముందుగానే పొటాటోస్ని, బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాము. వీటిని 2 లేదా 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తీసేసి ప్లేట్లో వేసేసుకుందాము. వీటిని రోస్ట్ చేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ మనం 3 తీసుకొని కట్ చేసుకున్న తర్వాత దాన్ని కళాయిలో వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. పచ్చిమిర్చిని కూడా 3 లేదా 4 వరకు వేసుకుందాము, మన కారం తగినట్టుగా. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక స్టవ్ పైన చిన్న కళాయి పెట్టుకొని దాంట్లోకి మనము ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకున్న తర్వాత దాంట్లోకి మిరియాలు కూడా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. మాడిపోకుండా సిమ్లోనే పెట్టుకొని వేసుకుందాం. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని 3 ఎండుమిర్చిని వేసుకున్నాము. వీటిని లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ చేసుకుందాము. చల్లారిన తర్వాత ఈలోపు ఉల్లిపాయ ముక్కలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. దీంట్లోకి మనం సాల్ట్ వేసుకొని, పసుపును కూడా తగినంత వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా వేసుకుందాము. పెరుగు వేసుకున్న తర్వాత కారాన్ని కూడా తగినంత వేసుకుందాము. వీటిని కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాము. వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ పొడిని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు వదిలేద్దామండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. దీన్ని అన్నంలో కానీ, చపాతీ, రోటీస్లో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.